హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టచ్ స్టూడియోస్. ఈరోజు మనతో ప్రముఖ టీవీ యాక్టర్, బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ తనయుడు, యాటిట్యూడ్ స్టార్ చంద్రహాసన్ తన మూవీ ప్రమోషన్ కోసం ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. తన మూవీ ఏంటి అనేది మీకు ఆల్రెడీ తెలిసిందే, రామ్ నగర్ బన్నీ. ఆ సినిమాకి రామ్ నగర్ బన్నీ అని పేరు పెట్టడానికి కారణం ఏంటి, తన ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ఈ చిన్న ఇంటర్వ్యూలో మన చంద్రహాసన్ అడిగి తెలుసుకుందాం. తప్పనిసరి పరిస్థితుల్లో మిమ్మల్ని పగ్గల కొట్టాల్సి వస్తుంది. హాయ్ అండి. హాయ్. ఎలా ఉంది ప్రజెంట్? ఇన్ని రోజులు ఒక స్టూడెంట్గా నార్మల్గా ఒక కామన్ మ్యాన్ లాగా తిరిగిన వ్యక్తి ఉన్నట్టుండి ఒక సినిమా ఫీల్డ్కి వచ్చేసరికి మీకు ఎలా అనిపిస్తుంది? నాకు నేను 2 years నుంచి ఆగుతున్నాను డెబ్యూ ఫిల్మ్ చేయడానికి. నా ప్రజల్లోకి వచ్చి వాళ్ళు ఎలా తీసుకుంటారు అది ఎగ్జైట్మెంట్ చాలా ఉంది. ఓకే. కానీ నా సినిమా రిలీజ్ అయ్యే టైంలోనే ఇలా వరదలు ఇదంతా ఉండడం కొంచెం బాధగానే ఉంది. సో అదంతా తొందరగా కోలుకోవాలి అండ్ నా వంతు ఎంతైనా సాయం కొంచెం చేసినంత వరకు చేయడానికి చిన్న ఏదో చేస్తున్నా. సో ఇప్పుడు ఇది మీ మూవీ ప్రమోషన్స్ కోసం హెల్ప్ చేస్తున్నట్ట, లేదు అంటే పర్సనల్గా మీరు మీ ఫాదర్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఖమ్మం ఎడ్యుకేషన్ నుంచి ఒక ఫేమ్ రావడం వరకు ఖమ్మంలోనే ఉన్నారు కాబట్టి ఖమ్మానికి ఏదో ఒకటి హెల్ప్ చేయాలని చెప్పి మీ వంతు సహాయంగా ఖమ్మానికి వచ్చారు ఈసారి? అయితే నేను మా డాడీ పుట్టి పెరిగింది అంతా ఖమ్మమే. నేను పుట్టింది ఖమ్మంలో కానీ పెరిగింది హైదరాబాద్. ఓకే. ఎప్పుడు ఎవ్రీ సమ్మర్ హాలిడేస్కి ఇక్కడికి వచ్చి మా కజిన్స్ అంతా ఇక్కడే ఉంటారు, ఫుల్ ఆడుకునేవాడిని. నా ఫస్ట్ గ్లిమ్స్ అప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది. నా ఓన్ రెమ్యునరేషన్ నేను సంపాదించిన కొంతలో నుంచి 50,000 తెలంగాణకి, 50,000 ఆంధ్రప్రదేశ్కి నేను ఫ్లడ్ రిలీఫ్ ఫండ్స్కి ఇచ్చాను. ఓకే. అప్పుడు ఇచ్చినప్పుడు దానికి రెస్పాన్స్గా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ వచ్చాయి బాగా. ఓకే. అలా ఇవ్వడం కంటే మీరు ఇక్కడికి వచ్చి ఒకసారి చూడండి. అందులో ఖమ్మం నుంచి ఎక్కువ వచ్చినాయి. ఇది మీ ఊరు ఖమ్మం కదా, అండ్ మనకి ఇక్కడ చాలా తీవ్రంగా జరిగింది అది. సో ఇంకా అలాంటి మెసేజ్ చూసిన తర్వాత నేను నా వంతు ఇవ్వడం అయింది. కానీ మా డాడీని రిక్వెస్ట్ చేశాను, నేను వెళ్ళి కూడా నాకు చేయాలని ఉంది డాడీ, చూడాలని ఉంది అసలు ఏంటి ఒకసారి అని చెప్పి. సో అలాగా ఈరోజు ఒక 100 ఫ్యామిలీస్కి రైస్, ఆయిల్ అండ్ దుప్పట్లు అండ్ కందిపప్పు ఒక్కొక్క కుటుంబానికి ఇద్దామని ఇంకా నాకు యాక్చువల్లీ నన్ను అడిగితే నాకు 1,00,000 మందికి కూడా చేయాలని ఉంది. అంటే స్టోరీ రైటర్ కానీ డైరెక్టర్ కానీ డాడీని అప్రోచ్ అయ్యి, ప్రభాకర్ గారిని అప్రోచ్ అయ్యి స్టోరీ కాంచి అప్రూవల్ తీసుకున్నారా మీ డిసిషన్ అయినా మొత్తం? అంటే ఆయన వెలిగొండ శ్రీనివాస్ గారు అని, ఆయన ఫస్ట్ డాడీకి ఇలా ఒక స్టోరీ ఉందని చెప్పారు. తర్వాత నేను విన్నాను ఫస్ట్. సో ఇంకా అది యునానిమస్గా మాకు చాలా నచ్చింది. ఇది మేము ప్రొడ్యూస్ చేద్దామని ఫిక్స్ అయినప్పుడు నేను దాదాపుగా 50 to 60 స్టోరీస్ విన్నాను అనమాట. ఓకే. అన్ని స్టోరీస్ అంటే ఓన్గా ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి అన్ని స్టోరీస్ విన్న తర్వాత డెబ్యూకి నాకు ఇది కరెక్ట్ ఫిల్మ్ అనిపించింది. చాలా బాగుంటుంది, ఫ్లోలో ఉంటుంది. సినిమాలో 4 హీరోయిన్లు ఉంటారు. ఓకే. ఫస్ట్ సినిమాలోనే 4 members హీరోయిన్స్. స్టోరీ అలా ఉంది. ఓకే. అండ్ ఇట్స్ వెరీ ఫన్ అనమాట. ఈ జనరేషన్ అబ్బాయిలు అందరూ బాగా కనెక్ట్ అవుతారు. ఈ జనరేషన్ అంటే మ్యాక్సిమం రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మూవీలో? కొద్దిగా ఇట్స్ ఫ్యామిలీ మూవీ, ఫ్యామిలీ ప్లస్ ఈ జనరేషన్ వాళ్ళకి జోక్స్ కానీ అవన్నీ చాలా బాగుంటుంది. ఓకే. రొమాన్స్ ఉంది. ఈ మధ్య కాలంలో అంటే మీరు ఫస్ట్ మూవీతోనే మీకు చాలా ట్రోల్స్ గురి చేశారు. చాలా అంటే చాలా ఒక కామన్ పర్సన్, ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేని పర్సన్ అయితే అతను అసలు మూవీ ఫీల్డ్ నాకు వద్దు అని వదిలేసిపోయేంత ట్రోల్ చేశారు. దాన్ని మీరు ఎలా ఫేస్ చేశారు? యాక్చువల్గా నేను అసలు దాని గురించి ఏం బాధపడలేదు. ఓకే. ఎందుకంటే నాకు మా ఫాదర్ అంటే చాలా ఇష్టం. ఓకే. ఒక కొడుక్కి వాళ్ళ తండ్రి అంత ఇష్టం ఉన్నప్పుడు ఆ తండ్రిని చాలామంది చాలా మాటలు అన్నారు, కామెంట్స్. నాకు చిన్నప్పటి నుంచి ఆ యూట్యూబ్లో కామెంట్స్ చూస్తున్నప్పుడు నేను చూసాను, పాజిటివిటీ ఉంటుంది, నెగిటివిటీ కూడా ఉంటుంది. సో నేను మా ఫాదర్ని అన్నప్పుడు ఆ వయసులోనే తీసుకున్నప్పుడు, ఈ ఏజ్లో వచ్చాక నన్నంటే నాకు ఏం పెద్దగా ఫరక్ పడదు. సో మా ఫాదర్ నన్నే నేను తీసుకోగలుగుతున్నా అంటే నన్నంటే నాకు అసలు ఏమీ ప్రాబ్లం లేదు. ఓకే. సో నెగిటివిటీస్ మొత్తం మీరు మైండ్లోకి ఎక్కించుకోలేదు అన్నమాట. ఇప్పుడు మొన్న రీసెంట్గా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మా ఫాదరు బుల్లితెర మెగాస్టార్ అన్నప్పుడు మ్యాక్సిమం నాకు ఆ మాత్రం ఉండకపోదా అని. దానికి కూడా ట్రోల్ చేస్తూ మెగాస్టార్ వాళ్ళ రామ్ చరణ్ తేజ్ నేనెంత ఉండాలి అని కూడా ట్రోల్ చేస్తున్నారు. దానికి మీరేం సమాధానం చెప్తారు? 100% అది ఎట్లా చెప్తానంటే, నాకు అంత ఉండొచ్చు అంటే నేను 1-on-1 పర్సన్గా నేను ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయలేదు. ఓకే. యాటిట్యూడ్ ఉండొచ్చు అంటే నేను పెద్ద ఆలోచించను, కానీ నేను ఎలా నిల్చోవాలి, ఎలా కట్టుకోవాలి, అలా చేయాలి, అదంతా నేను ఎందుకు ఆలోచించాలి, నేను దానివల్ల మీకు ఎవరికైనా నష్టం వస్తుందా అనేది నేను అలా చెప్పాను అనమాట. బట్ అనేది అంటారా అబ్బా మనం. హాయ్ అమ్మా. హాయ్ 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 హాయ్.
అండ్ రామ్ చరణ్ గారి ఆయన మెచ్యూరిటీ, ఆయన అసలు కంపారిజన్ కూడా లేదు. ఆయన ఏజ్, ఆయన స్థాయి, ఆయన ఎక్కడ. అండ్ ఇంకొకటి, ఆయన స్టార్టింగ్ ఆఫ్ ద కెరీర్లో వచ్చినప్పుడు ఆయనకి నాకంటే ఎక్కువ ట్రోల్స్ వచ్చాయి. అప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి మనకి తెలియలేదు. అవును. సో నేను కూడా ట్రోల్ అయ్యాను. మరి నాకు కూడా ఆయన స్థాయికి వెళ్ళాలనే ఉంది. చూద్దాం. 100% అవుతారు. ఇప్పుడు మూవీ విషయానికి వస్తే, మూవీలో ఒక ఆడియన్, ఒక కామన్ మ్యాన్ 150 రూపీస్ టికెట్ పెట్టి మీ సినిమా ఎందుకు చూడాలంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఈ మంత్ అంతా ప్రమోషన్స్ చేస్తాము. ఒక సాంగ్ తర్వాత ఒక సాంగ్ వస్తుంది, అండ్ టీజర్లు, ట్రైలర్లు వస్తాయి. అవి చూసిన తర్వాత నచ్చితేనే వెళ్ళండి అంట నేనైతే. నచ్చకపోతే చూడకండి. అంతే. నో. అంటే మీ సినిమాలో నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది నా మీద, నాకు కానీ మా సినిమా తీసిన దాని మీద కానీ. ఓకే. మీ ఫాదర్ విషయానికి వచ్చేసరికి డ్యాన్స్లో గ్రేస్ కానీ అదంటే చాలా బాగుంటుంది. ప్లస్ ప్రతి ఒక్క 80s జనరేషన్ వాళ్ళకు కూడా తెలుసు. అదే స్టైల్ మీలో ఉండబోతుందా? అది ఆడియన్స్ చెప్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. నా కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ఓకే. సో ఫాదర్ని మించబోతున్నారనమాట మీరు. అట్లీస్ట్ మా డాడీ వెళ్ళిన దాంట్లో 50% అయితే చాలా హ్యాపీ. ఓకే. 100% సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా రామ్నగర్ బన్నీ అనే మూవీ కూడా సినిమా 100% సక్సెస్ కావాలని మా టచ్ స్టూడియో ద్వారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఓకే. చూసారుగా వ్యూవర్స్, చిన్న చిట్ చాట్ ఏ విధంగా ఉందో. జస్ట్ 5 minutesలోనే తన మూవీ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చడమే కాకుండా తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కానీ, వాళ్ళ నాన్న గురించి కానీ, యాటిట్యూడ్ స్టార్ అనేటువంటి చంద్రహాస్ గారు చాలా మంచిగా చెప్పారు. 4వ తారీఖు కూడా మీరందరూ రామ్నగర్ బన్నీ అనే సినిమాని చూసి హిట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ పూర్తి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా టచ్ స్టూడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Subscribe to Touch Studios. Keep in touch. Please touch subscribe button.